చూడండి, ఇక్కడ ఇంచుమించు 10 సంవత్సరాలు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాల కాడి నుంచి లోపు లేదా 15 సంవత్సరాల నుంచి లోపు. దయచేసి ఒక మెసేజ్ ప్రారంభమైనప్పుడు ఎవరు మాట్లాడొద్దు, ఎవరు దిక్కులు చూడొద్దు. మనసంతా దేవుని వాక్యం మీదనే పెట్టాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి మన యొక్క వాక్యాలు మన యూట్యూబ్లో పెడుతున్నాం. తెలుసు ఎంతమందికి తెలుసు? అదే ఎంతవరకు మాకు తెలియదు అన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది అక్కడ ఎవరన్నా లైక్ చేస్తున్నారా, షేర్ చేస్తున్నారా, ఏమంటే చేస్తున్నారా? ఎంతసేపు మాది మేమే చేసుకునేది, నాది నేనే చేసుకునేది. మీరు కూడా చేయాలి కమ్మ. కొంచెం చెప్పండి అయ్యా వీళ్ళకి ఎంత చేయాలో ఏందో. లైక్ చేసి నువ్వు ఒక్కదాని మీద పెడతా వాళ్ళు. ఓకే ఓకే, మంచిది. అది అయిపోయిన తర్వాత అడగండి వాళ్ళు ఎట్లా అయ్యింది అనేది. ఓకే. అయితే దాదాపు 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు నుంచి బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. లేదా 1-2 సంవత్సరాలు బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. దాదాపు మేము బాప్తిసం 17-18 సంవత్సరాలు అయిందా అమ్మ మనం తీసుకుని బాప్తిసం పూర్తి చేసింది. 20 అంట. 20 సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకున్న వాళ్ళ వాటి నుంచి కూడా ఇక్కడ మనం కనబడుతున్నాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు బాప్తిసం తీసుకున్నది అనేది ప్రాముఖ్యత కాదు, కానీ మన హృదయాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి దేవునికి అంకితంగా ఉంచుకున్నాం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఈరోజు బాప్తిసం తీసుకొని ప్రతి సండే దేవుని మందిరానికి వస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా, దేవుని దీవెనలు పొందుకోకుండా పోతున్న వాళ్ళు ఈ లోకంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో మనం కూడా కొంతమంది ఉండొచ్చు బహుశా. హల్లెలూయా. అయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని పోలేకపోవడానికి గల కారణాలు చిన్న కారణాలే కొన్ని ఉన్నాయి. పెద్దవి కాదు, అవి చిన్న కారణాలే కొన్ని ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటో నేను మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు బాప్తిసం తీసుకున్న మన జీవితంలో ఆశీర్వాదాన్ని దొంగిలించబడుతూ ఏ మాట ద్వారాగా దేని ద్వారాగా దొంగిలించబడుతున్నాం అనేది మనకి తెలుస్తలేదు. కొంతమందికి ఇది చిన్నదే కదా అన్న ఉద్దేశము దేవుడి దగ్గర నుంచి వస్తున్న ఆ దీవెన అనేది మనము పొందుకోలేని పరిస్థితుల మధ్యలో మనం కనబడతా ఉన్నాం. అయితే అందుకే ఒక మాట మీరు చదవండి. లూకా సువార్త 13వ అధ్యాయము ఒక మాట చదివి నేను ఆ తర్వాత అది చూపిస్తాను మీకు. 13వ అధ్యాయము 22వ వచనము 24వ వచనం. 22-24. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములోను చాలు. 24. ఆయన వారిని చూచి విరుకు ద్వారమును ప్రవేశించుటకు పోరాడుడి. చాలు. ఆయన ఏమన్నాడు? ఆయన ఎక్కడికి వెళుతూ చెప్తున్నాడు ఈ మాట? యెరూషలేమునకు ప్రయాణం అయిపోతూ ఉన్నప్పుడు ఇరుకు ద్వారమును మీరు ప్రవేశించండి అని చెప్తున్నాడు. ఇరుకు ద్వారం, ఆ ద్వారం ఎలా ఉంటది? చాలా విరుకు. ఆ విరుకు ద్వారంలో మనల్ని ప్రవేశించమంటున్నాడు. ఇరుకు ద్వారం అంటే మీకు ఉదాహరణకి చెప్తాను. ట్రైన్ ఎంతమంది ఎక్కారు? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎక్కినట్టే చాలా మంది. ట్రైన్ ద్వారం ఎంత ఉంటుంది? ట్రైన్లో వాష్రూమ్లోకి వెళ్ళే ద్వారం ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. నా మీద ఇంకొంచెం లాగున్నట్టు వాడు పక్కకి తిరిగి పోవాలి, చక్కగా పోలేడు కదా. ఎందుకు పోలేడు అంటే దాని అర్థం ఏమిటంటే ఆ ద్వారం ఎలాగుంది? చాలా ఇరుకుగా ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ద్వారం అవతల ఉన్నాడు, మనమేమో ఆ ద్వారం యువతలు ఉన్నాం. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, రండి బాబు, విరుకు ద్వారం ప్రవేశించి నా దగ్గరికి రండి, మీరు నా దగ్గరికి రండి ఆనందం అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కానీ దేవుడు పిలుస్తూ ఉంటే మనం పోవాలని అనుకుంటున్నాం కానీ పోలేకపోతున్నాం. కారణం ఏమిటంటే
మీకు ఉదాహరణ చూపిస్తాను. ఈ ద్వారంలో నేను వెళ్ళాలనుకుంటున్నాను. నేను పడుతున్నాను కానీ నా వెనుకున్న ఈ సరుకు పట్టట్లేదు. నాకున్న ఈ సరుకు పట్టట్లేదు. ఏమి నాకంటే కొంచెం లావు ఉన్నంటి వాళ్ళు కూడా అవతల ద్వారంలోకి వెళ్తున్నారు. అవతల ద్వారంలోకి వెళ్ళి యేసు ప్రభు వారిని కలుస్తున్నారు. యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఇచ్చే దీవెనలు తీసుకుంటున్నారు. కానీ నేనెందుకు వెళ్ళలేకపోతున్నాను? కింద పెట్టు. నేనెందుకు వెళ్ళలేకపోతున్నాను? నేనెందుకు పోలేకపోతున్నాను లోపలికి? నేనెందుకు యేసయ్య దగ్గరికి పోలేకపోతున్నాను అని చెప్పేసి ఆడికి ఈ పక్కకి తిరిగి వెళ్దామన్నా, ఇలాగ చక్కగా వెళ్దామన్నా నా సరుకు పెద్దదయ్యింది. ఒకప్పుడు నేను చాలా చక్కగా నడిచేవాడిని. ఒకప్పుడు చాలా స్ట్రైట్గా నడిచేవాడిని. చాలా బుద్ధిగా నడిచేవాడిని. ఇప్పుడు ఏమైందంటే నేల చూపు చూస్తున్నాను. కారణం ఏమిటంటే నా సరుకు బరువైంది. కారణం ఏమిటంటే నా సరుకు బరువైంది. ఏమిటి సరుకు? ఏమిటి భారం? ఏమిటి నన్ను ఇది కృంగదీస్తుంది? ఏమిటిది? ఆ ద్వారం వైపుకి నన్ను తీసుకోలేకపోతుంది. ఆ ద్వారం వైపు నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? ఆ ద్వారం అవతల యేసు ప్రభు వారు పిలుస్తున్నాడు. ఇరుకు ద్వారం నుంచి రండిరా బాబు, మీరు రక్షించబడండి అని చెబుతున్నాడు. నేను వెళ్ళాలని ఆశ ఉంది, పోవాలని కోరిక ఉన్నది, కానీ పోలేకపోతున్నాను. కారణం ఏమిటంటే నా సరుకు నన్ను కృంగదీస్తూ ఉంది. నా సరుకు నా నడుము వంచి వేస్తుంది. నా సరుకు నన్ను ముందుకు తీసుకొని వెళ్ళలేకపోతుంది. ఏమిటిరా బాబు? ఏమిటి? నా సరుకు ఏముంది? ఇందులో ఏం సరుకు ఉంది? అవతల కూరగాయలు ఆమె వెళ్ళిపోయింది. కూరగాయలను మూట నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆమె మూటలో కూరగాయలు ఉన్నాయి. మరి నా బ్యాగులో సరుకు ఉంది. ఏమిటి సరుకు? నన్ను ఎందుకు తీసుకుపోలేకపోతుంది? తిరిగి చూద్దామని చెప్పేసి నా సరుకు చూద్దామని నేను బ్యాగ్ తీశాను. బ్యాగ్ తీస్తే నా బ్యాగులో ఏమున్నదయ్యా? ఒక్కొక్కటిగా చూపిస్తాను మీకు. నా బ్యాగులో ఏముందయ్యా అంటే, నా బ్యాగులో ఇది ఉంది. ఏమిటిది? ఏమున్నది ఇది? నా బ్యాగులో సాడీలు చెప్పొద్దు, ఒక సరుకు ఉంది. ఏమిటి సరుకు? ఒకరి మీద సాడీలు చెప్పొద్దు, వేరే వాళ్ళ మీద సాడీలు చెప్పొద్దు. అది నీకు మంచిది కాదు. ఆ సరుకుని నాపేస్తుంది. దేవుని దగ్గరికి పోనివ్వకుండా నిన్ను చేస్తుంది. నీ మాట నిలకడలేని స్థితి చేస్తుంది. నేను ఆపుతుంది నీ సరుకు. అయ్యా, నాకు తప్పు అయిపోయింది ప్రభువా, నన్ను క్షమించయ్యా. సాడీలు చెప్పడం నేను మానేస్తానయ్యా, నన్ను మన్నించయ్యా అని నేను పారేశాను. దేవుని దగ్గరికి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను. మళ్ళా పోదామని ఆ గేటు దగ్గరికి వెళ్ళాను. మళ్ళా నన్ను ఆపుతుంది. ఇంకా ఏదో ఉంది సరుకు, ఇంకా ఏదో ఉన్నది. ఏమిటయ్యా? ఇంకా నా తప్పులు ఒప్పుకున్నా. నీకు ఎవరి మీద సాడీలు చెప్పనయ్యా. ఇక మీదట వాళ్ళ మీద ఏళ్ళ మీద నేను సాడీలు చెప్పను. వాళ్ళ మీద ఏళ్ళ మీద నేను నేపాలు చెప్పనయ్యా. నా మట్టుకు నేను బ్రతుకుతానయ్యా అని చెప్పి ఒక సిట్టి పాడేశాను. రెండో సిట్టి మళ్ళా నాకు చూపిస్తుంది. ఏం చూపిస్తుంది ఇక్కడ అంటే, రెండోది నాకేం చూపిస్తుంది అయ్యా అంటే, కోపం చూపిస్తుంది. హల్లెలూయా. సంఘంలో బాప్తిసం తీసుకున్నాను, బలారాధన చేయవేస్తున్నాను, దేవుని బిడ్డలతో కలిసి ఉంటున్నాను, దేవుని బిడ్డలతో నడుస్తూ ఉంటున్నాను, దేవునితోనే నిబంధన తీసుకొని ఉన్నాను. నేను క్రైస్తవుడినే. మరి కోపం ఎందుకు వస్తుంది అయ్యా నీకు? నీ కోపము నిన్ను అధపాతాళానికి తీసుకొని వెళ్తుంది. నీ కోపము నిన్ను ముంచి వేస్తుంది. నీ కోపము నిన్ను తృణీకరించేటట్టుగా చేస్తుంది. ఇది దేవుడు రాజ్యాన్ని తీసుకొని వెళ్ళేది కాదయ్యా అని చెప్పిన మాట. అయ్యా, నాకు తప్పు అయిపోయిందయ్యా, నా కోపాన్ని నేను మానేసుకుంటానయ్యా, నాకు ఆశీర్వాదమును దయచేయండి అని మరలా
ఈ చిట్టిని తీసి నా తప్పును మార్చుకొని దాన్ని పడేశాను. మరలా గేటు దగ్గరికి వెళ్ళాను. మరలా గేటు దగ్గరికి వెళితే ఇరుకు ద్వారం. అయ్యా, మొట్టమొదటి సాడీని చెప్పనని చెప్పాను కదా, రెండవది కోపాన్ని నేను ఉంచుకోనని చెప్పాను కదా, మూడవది కూడా నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నిన్ను చూడాలనుకుంటున్నాను, నీ ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నాను అయ్యా, నన్ను నడిపించయ్యా అని చెప్తే మరొకటి ఉంది. ఏమిటిది అని చెప్తే ఏమున్నది? పగ. పగ ఉంది. నీ వాళ్ళ మీద పగ ఉంది, నీ అన్నదమ్ముడి మీద, నీ అక్క చెల్లెల మీద, నీ తోడుకోళ్ళ మీద, నీ భర్త మీద, నీ వారి మీద, నీ సంఘంలో వచ్చే వారి మీదనే పగ పెట్టుకొని వస్తున్నావా? పగను పెట్టుకొని వస్తున్నావా? పైకి బాగుంటున్నావు, పగ పెట్టుకొని నువ్వు జీవిస్తున్నావా? నో, ఇది కూడా నీలో ఉండటానికి వీలేదు. నీకు ఆశీర్వాదం రాకపోవడానికి గల కారణం ఏమిటంటే పగ నిన్ను రానివ్వట్లేదు. అయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రభు దగ్గర మరలా కోరుకున్నాడు. హల్లెలూయా. అయినప్పుడు విని బ్యాగ్ తీసుకొని ఇంకా పక్కకి తిరిగి మరొకసారి ఇంకా పక్కకి తిరిగి పోతుంటే ఇంకా బరువుగానే ఉంది బ్యాగు. ఇంకా బరువు ఏముందంటే ఇంకా సరుకు దాంట్లోనే ఉంది. ఇంకా ఏమున్నది సరుకు? ఒక్కొక్కటిగా మీకు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఒక్కొక్కటిగా నేను మీకు చెప్పి వాక్యంలోకి వెళ్తాను. ఇంకొకటి ఏమన్నదంటే కపటము. ఏమున్నది ఇక్కడ? కపటం కనపడుతుంది. ఈ కపటము ముందొక మాట, వెనకొక మాట. నీ ముందేమో మంచి మాటే, నీ వెనకేమో మరొక మాట. నిన్ను కించపరిచే మాట, నిన్ను బాధ కలిగించే మాట, నిన్ను ఇబ్బంది పెట్టే మాట, నిన్ను దైవత్వానికి దూరం చేసే మాట ఈ కపటమైన మాట. కపటం పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదం నీకు వస్తుందా? కపటం పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తే దీవెని నీకు వస్తుందా? కపటం నీలో ఉండకూడదు. బాప్తిసం తీసుకునేటప్పుడు నువ్వు ఏ ప్రమాణం చేస్తావు? బలారాధన తీసుకుపోయేటప్పుడు ఎలాంటి పశ్చాత్తాపం పడుతున్నావు? నీకు ముందు ఒకటి వెనకొక మాట. యేసు ప్రభు అని ఎప్పుడన్నా మాట్లాడా? నో, మాట్లాడలేదు. కారణం నువ్వు ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టి నువ్వు బిడ్డ కనుక నీళ్ళు ఏమనకూడదు. ఏమనకూడదు? చెప్పు, ఏమనకూడదు. కపటం అంటే అర్థము ముందు ఒక మాట, వెనకొక మాట. ఇక్కడ కూడా పశ్చాత్తాపం పడ్డాడు, వదిలిపెట్టేసి మరలా దేవుడి దగ్గర అడిగి మరలా ప్రభు దగ్గరని కోరుకున్నాడు. మరొక మాట ఉన్నది. ఏమిటయ్యా అదంటే ఏం కనపడుతుంది ఇక్కడ? ఏంటంట? చెప్పండి, గట్టిగా చదవండి. తెలుగే కదా నేను రాసుకుని, నాకు వచ్చేదే తెలుగు, ఇంగ్లీష్ రాదు. అన్యాయం చేయటం. ఎవరికి అన్యాయం చేస్తున్నావు? నీ భర్తకి అన్యాయం చేస్తున్నావేమో, నీ భార్యకి అన్యాయం చేస్తున్నావేమో, నీ వారికి ఎవరికైనా అన్యాయం చేస్తున్నావు, నీ సంఘానికి అన్యాయం చేస్తున్నావేమో, నీ దేవునికి నువ్వు అన్యాయం చేస్తున్నావేమో. ప్రార్థన చేయమన్నట్టు ఆయన చేయకుండా, వాక్యం చదవమన్న అప్పుడు చదవకుండా అన్యాయం చేస్తున్నావేమో. ఇప్పుడు పట్టుమని నేను ఒక్కొక్కరిని కళ్ళు మూసుకొని అమ్మాయి నువ్వు ప్రార్థన చేయి అని అనగానే గడగడ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఇందులో ఈ మందిరంలో చెప్పిన మాట చెప్పినట్టు గడగడ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఇప్పటికి కూడా, ఈ రోజు కూడా కొంతమందికి ప్రార్థన చేయటం కూడా పెద్ద చేత కాదు. మనలో ఉన్న వాళ్ళ చేస్తారా? స్పష్టంగా ప్రార్థన చేయగలరా? దేవుని అన్యాయం చేస్తున్నావు నువ్వు, దేవుని అన్యాయపరుస్తున్నావు, దేవుని అన్యాయపరుస్తున్నావు. ఈరోజు పాట పాడే స్వతంత్రం నీకున్నా, ఈరోజు పాట పాడే స్వతంత్రాన్ని దేవుడు నీకు ఇచ్చిన, వాక్యం చదివే స్వతంత్రం నీకు ఇచ్చిన, మందిరానికి ధారాళంగా వచ్చే స్వతంత్రం నీకు ఇచ్చిన దేవునికి ఇంకా అన్యాయంగా నేను బ్రతుకుతూ ఉన్నా. అన్యాయం చేస్తున్నావేమో, చిన్నయే చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి పెట్టుకుని వచ్చావు మందిరంలో. ఏం పెట్టుకుని వచ్చావు? మోసం చేయటం. ఎవరిని మోసం చేస్తున్నావు? చాలా మంది వాళ్ళే మోసం చేసుకుంటారు, తెలుసా? చాలా మంది వాళ్ళే మోసం చేసుకుంటారు. వాళ్ళే మోసం చేసుకుని మోసంలో పడిపోతారు. హల్లెలూయా. కాబట్టి మోసము మన జీవితంలో ఉండకూడదు. దేవుని పెట్టారు. త్వరగా మిమ్మల్ని వివరించడానికి ఎక్కువ టైం లేదు. నెక్స్ట్ ఏముంది మనలో? ఏముంది? వ్యసనము. మంచి కొట్ట కట్టుకునే వ్యసనమే, ఏదైనా వస్తువు తెచ్చుకున్న వ్యసనమే. పైకి మాత్రము తెచ్చుకోవాలక్క, అన్నీ ఉండాలి మనకి. ఒట్టిదే నీకు మాత్రము
లోపల ఏముంది? ఏముంది చెప్పండి గట్టిగా. వ్యసనము. ఇది పెట్టుకొని నువ్వు మందిరానికి వస్తున్నావా? ఇది పెట్టుకొని దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావా? ఇది పెట్టుకొని దేవుని నువ్వు ఆరాధిస్తున్నావా? అందుకే దేవుడు అంటున్నాడు, ఇరుకు ద్వారం రా బాబు, ఇరుకు ద్వారంలోకి నువ్వు రావాలంటే ఇవి ఉండకూడదు నీలో అని చెప్తున్నాడు. మరొక మాట ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఓర్చుకోలేదు కొంతమంది కదా. ఒకరు నీకంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చిన చదువులో, ఒక మార్క్ ఎక్కువ వచ్చిన, కొంచెం బాగా చదివినని వచ్చిన టీచర్ నిన్ను మెచ్చుకున్నా, ఇంట్లో వాళ్ళు నిన్ను మెచ్చుకున్నా, నీకే ఒక డ్రెస్ మంచి తీసిచ్చిన కాలేజీలోకి పోతున్నావు అని, లేకపోతే నువ్వు బాగా పాడుతున్నావు కదమ్మా ఒక పాట పాడు నువ్వు మందిరంలో అని చెప్పినా ప్రతిదానికి ఆపేళ్ళకి ఎత్తాడు. నాకేమన్నా ఇస్తాడా? ఏమని రాయబడింది? ఓర్చుకోలేంత. ప్రార్థన చెయ్యండి అని అంటే చేసిన వాళ్ళు చేయకుండా చేయనంటే వాళ్ళు కూడా చెయ్యాలని కదా చెప్పేది. చేయరు. నేను చేద్దాం అనుకున్నాను అబ్బా, ముందే పోయింది చేయడానికి. ఓర్చుకోలేను. నెక్స్ట్ ఇంకొక మాట. ఏం మాట? చిన్న విషయాన్ని ఏం చేస్తారు ఒక్కొక్కరు? పెద్ద చేస్తారు, పెద్ద బెలూన్ లాగా చేస్తారు. చిన్నదే, ఇంట్లో చిన్నది జరిగింది, భార్య భర్తల మధ్యలో పిల్లల మధ్యలో చిన్నదే జరిగింది, కానీ దాన్ని ఏం చేస్తారు? దాన్ని పెద్ద చేస్తారు. దాన్ని సరే ఏదో జరిగింది కదా, జరిగిపోయింది కదా, వదిలేద్దామని అని అనుకోరండి. దాన్ని ఏం చేస్తారు? పెద్ద చేస్తారు. ఉదయం జరిగిందండి, అది సాయంత్రం దాకా తీసుకొస్తారు. కొంతమంది తెల్లారి కూడా తీసుకుని వస్తారు. అయ్యమ్మ అయిపోయింది కదా, ఇంకెందుకు దాని గురించి అంటే ఒప్పుకోరు. కారణం చిన్న విషయాన్ని పెద్దగా చేసే జీవితం. హల్లెలూయా. చివరిగా మనకి ఏముండాలి అంటే, మనకి చెప్పాలి. ఏముండాలి? క్షమాపణ మనసు మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది ముఖ్యంగా భార్య భర్తల మధ్యలో, మరి ముఖ్యంగా సంఘము మధ్యలో, మరి ముఖ్యంగా అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, మరి ముఖ్యంగా దేవుని సేవకులు ఆ సంఘస్థుల మధ్యలో ఈ క్షమాపణ ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డలో అది కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇరుకు ద్వారము ప్రవేశించండి అని చెప్తే, ఇరుకు ద్వారము ప్రవేశించడానికి మన సరుకు వెనక చాలా ఉంది. ఇరుకు ద్వారాన్ని మనము వెళ్ళలేకపోతున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, ఇరుకు ద్వారాన్ని మీరు ప్రవేశించండి. ఇరుకు ద్వారం మీరు ప్రవేశిస్తే నన్ను మీరు కలుసుకోగలుగుతారు. హల్లెలూయా. ఈ ఇప్పుడు చెప్పబడిన చిన్న విషయాలన్నీ కూడా మీరు ఒక్క మాటలో కానీ కొట్టేసుకోగలిగితే మీరు హ్యాపీగా వెళ్ళి యేసు ప్రభు గారి యొక్క జీవితంలోకి మీరు వెళ్ళగలుగుతారు. ఆయనతో మీతో ఆయన సన్నిహితంగా ముందుకు నడవగలడు అని ఈ ఇరుకు ద్వారాన్ని మీరు రండి అని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఇరుకు ద్వారానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఇరుకు ద్వారాన్ని వెళ్ళాలని ఇష్టపడుతున్నారు? ఇరుకు ద్వారం అనగా ఇప్పుడు చెప్పబడినవి అన్ని, ఇంకా చాలా ఉన్నాయి చెప్పేవి. ఇప్పుడు చెప్పబడినవి అన్ని కూడా బాప్తిస్మం తీసుకున్న నీ జీవితంలో, ప్రభు కొరకు బ్రతుకుతున్న నీ జీవితంలో, ప్రభువే కావాలని ఇష్టపడిన నీ జీవితంలో, నిజంగా ప్రభు మార్గంలో నడిచే నీ జీవితంలో ఈ చిన్న ఈ స్వభావాలు దేవుని మధ్యలో, మన మధ్యలో కనబడకూడదు. రెండవది భార్యాభర్తల మధ్యలో అస్సలకి కనబడకూడదు. మూడవది సంఘం మధ్యలో, దైవజనుడు మధ్యలో ఇటువంటి చిన్న తప్పులు పొరపాట్లు కూడా ఎక్కడ కూడా కనబడకూడదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇవి కనపడకుండా ఉంటాయో ఇరుకు ద్వారములను ఆటోమేటిక్గా వెళ్ళగలుగుతావు. యేసయ్యను నువ్వు ఖచ్చితంగా చేర్చుకోగలుగుతావు. హల్లెలూయా. చేరగలవు. లాస్ట్కి నువ్వు క్షమాపణతోనే దేవుని చేరగలుగుతావు. హల్లెలూయా. లాస్ట్కి నువ్వు దేంతో చేరగలుగుతావు? క్షమాపణతోనే చేరగలుగుతావు. ఈ క్షమాపణ మనస్సు మనందరికి కూడా ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను నేను. హల్లెలూయా. మంచిది. నేను వాక్యంలోకి వెళ్ళలేదు, వాక్యానికి నేను వెళ్ళబోతున్నాను. ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈరోజు ఈ మే నెలలో దేవుడు మీకు వాగ్దానపూర్వకంగా చెప్తున్నటువంటి మాటని మీరు విని ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము
ద్వితీయోపదేశ కాండము బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా తీసుకోండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చువాడు, అండర్లైన్ చేసుకోండి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. చాలు. చూడండి, ఈరోజు మన ప్రసంగం టైటిల్ నీతో కూడా వచ్చువాడు. ఏమైనా హల్లెలూయా. మన ప్రసంగం టైటిల్ ఏమిటయ్యా అంటే నీతో కూడా వచ్చే దేవుడు. ఎవరితో? మనతో కూడా వచ్చే దేవుడు. హల్లెలూయా. మరి ఇంతవరకు నీతో పాటు మనుషులే వచ్చారేమో, ఇంతవరకు నీతో పాటు నీ బంధువులు వచ్చారేమో, ఇంతవరకు నీతో పాటు నీ వారు ఎవరైనా వచ్చారేమో, కానీ ఇప్పుడు దేవుడు మీతో చెప్తున్నట్టు మాట, ఓ ఇశ్రాయేలులారా, ఓ ఇశ్రాయేలులారా, వారి గురించి మీరు భయపడద్దు, వారి గురించి మీరు జడవద్దు, వారి గురించి మీరు చింతపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ బెదిరింపులకు మీరు బెదరాల్సిన అవసరము లేదు. ఉడతూపులకి చింతకాయలు రాలవు అన్నట్లుగా బెదిరిస్తారు వాళ్ళు. ఆ బెదిరింపుకు నువ్వు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటంటే నీతో పాటు వస్తున్నవాడు నీ దేవుడైనా, కొద్ది చప్పట్లు గట్టిగా, నీతో పాటు వస్తున్నవాడు నీ దేవుడైనా యెహోవాయే. నీతో పాటు ఆయన వస్తున్నాడు. నీతో పాటు ఆయన వస్తే నీకు ధైర్యం కలుగుతుంది. నీతో పాటు ఆయన వస్తే నీకు రక్షణ కలుగుతుంది. నీతో పాటు ఆయన వస్తే నీ రోగము తొలగిపోతుంది. నీతో పాటు ఆయన వస్తే నీకున్న మానసిక స్థితి తప్పిపోతుంది. నీతో పాటు ఆయన వస్తే నీకున్న దౌర్భాగ్య పరిస్థితి తొలగిపోయి నీ జీవితంలో నెమ్మది కలిగేటట్టుగా ఆయన చేయగలడు. ఆయనకి సమస్తమును సాధ్యమే. సమర్థత కలిగిన వాడు ఆయన. సమర్థత అంతను కలిగి దైవ ఆశీర్వాదాలను ఇవ్వగలిగిన వాడు. ఇశ్రాయేలుగా పేరు ప్రఖ్యాతలు కలిగిన వారిలారా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఎవరైనా వచ్చారేమో మీతో పాటు, ఇంతకుముందు ఎవరెవరు వచ్చారో మీతో పాటు, కానీ ఈ మే నెలలో నేను మీకు మాటిస్తున్నాను, నేనే మీతో వస్తున్నాను. హల్లెలూయా. నేనే మీతో వస్తున్నాను, నేనే మీతో వస్తాను, నేనే వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాను, నేనే వచ్చి మిమ్మల్ని నేను దీవిస్తాను. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, మీరు ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఉన్నా, మీరు ఎలాంటి అవమానాల మధ్యలో ఉన్నా, మీరు ఎలాంటి నిందల మధ్యలో ఉన్నా, మీరు ఎక్కడ సిద్ధికిపోతున్న పరిస్థితుల మధ్యలో గందరగోళంలో ఉన్నా కూడా అక్కడికి నేను వస్తాను అని దేవుడు మనకి మాటిస్తూ ఉన్నాడు. దేవుని పెట్టారా, హల్లెలూయా. దిగులు పడొద్దని దేవుడు మనకి మాటని తెలియపరుస్తున్నాడు. ఇంచుమించు ఉదాహరణకి 120 సంవత్సరాలు కలిగిన మోషే, 120 సంవత్సరాలు కలిగిన వయస్సు కలిగిన మోషే ఇశ్రాయేలు ప్రజలు తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు అతనికి 120 సంవత్సరాలు, చాలా పెద్దవాడైపోయాడు వయసులో. మనుషుడికి 70 సంవత్సరాలు, అధికంగా ఉంటే 80 సంవత్సరాలు. ఆ తర్వాత వచ్చే వయసు మొత్తం భారమే, ఆ తర్వాత వచ్చే వయసు మొత్తం కష్టమే, ఆ తర్వాత నుంచి వచ్చే వయసు మొత్తం ఇబ్బందే. కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, నడుముల నొప్పులు, తలకాయ నొప్పి, లేనిపోయిన రోగాల మధ్యలో ఉంటాయి. అయితే మోషే 120 సంవత్సరాలు ఈడు కలిగిన వాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలతో నేను పోలేనయ్యా, ఇశ్రాయేలు ప్రజలతో నేను నడవలేనయ్యా, నా వల్ల కాదు, నా వయసు పెద్దదైపోయిందని చెప్తున్నాడు ఇక్కడ. అయితే మన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, మన తాతల వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా 10 రోజులు వచ్చి మా దగ్గర ఉండిపోండి తాతగారు, నాయన మా దగ్గర వచ్చి ఉండిపోండి అని చెప్తే, అయ్యా నేను ఇదివరకు వచ్చినట్టుగా నేను రాలేనురా, నా వల్ల కాదు, నేను ఉండలేనురా అక్కడ అని అప్పుడప్పుడు మన తల్లి, మన తండ్రి, మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కారణం ఏమిటంటే వాళ్ళకి వయసు అధిగమించింది కనుక వారు మనతో పాటు రాలేరు. అయితే ఇక్కడ దేవుడు మనతో అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్న మోషేతో చెప్తున్నాడు, మోషే నేను నీతో పాటు రాబోతున్నాను. హల్లెలూయా.
నేను నిన్ను నడిపించగలుగుతున్నాను. హల్లెలూయా. నేను నిన్ను నడిపించగలిగిన దానికి సమర్థత కలిగిన వాడిని అని దేవుడు మోషే గారితో కూడా ఒక మాటని తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకున్న శేష జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మనతో పాటు వస్తే మనకున్న చింత తొలగిపోతుంది. దేవుడు మనతో పాటు వస్తే మన గుండెల్లో ఉన్న భారం తొలగిపోతుంది. దేవుడు మనతో పాటు వస్తే మనకున్న వ్యాధి తొలగిపోతుంది. దేవుడు మనతో పాటే కానీ వస్తే ఉన్నతమైన శిఖరానికి మన వల్లనే నిలబెట్టగలుగుతాడు. హల్లెలూయా. అందుకే మీ భారాన్ని మీరు తొలగించుకోలేరు, మీ కష్టాన్ని మీరు తొలగించుకోలేరు, మీ నష్టాన్ని మీరు తొలగించుకోలేరని దేవుడు నేనే మీతో పాటు వస్తాను అంటున్నాడు. చూడండి, మన వారు, మన అక్కో, మన చెల్లెలో, మన అన్నో, మన తమ్ముడు, మన తల్లిలో మనమే కదా అని ఉన్నదాన్ని ఖర్చు పెడతాం. మన డబ్బులు, నేను కష్టపడిన కష్టాన్ని నా తల్లికి, నా తండ్రికే కదా, నా ఇంటి వారికే కదా నేను కష్టపడి పెడుతున్నానని చెప్పేసి ఇంటి వారికి మొత్తం కష్టపడతారు. ఏదో ఒక రోజున ఆ వ్యక్తి తిరుగుడు పడిపోయి ఎక్కడో ఒక దిక్క మోసపోబడి, ఎక్కడో ఒక దిక్క అతడు మోసం చేయబడి, ఎక్కడో ఒక దిక్క అతడు ఆగిపోయినప్పుడు ఈ చూసినట్టు మంచిగా చూసుకున్నట్టు వాళ్ళందరూ కూడా మమ్మల్ని దేశపోయి అక్కడ తగలబెట్టాడయ్యా అని ఈ వ్యక్తితో మాట్లాడటం మానుకొని ఈ వ్యక్తికి ఇంకా ద్రోహం చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. ద్రోహం అంటే అర్థం ఏమిటి? అతని నుంచి విడిపోవడం. ద్రోహం అంటే అర్థం ఏమిటి? ఇక మీది మీరే చూసుకోండి, ఇక మాది మామే చూసుకుంటాము, మీతో మాకు కుదరదిక, మీ కొండ మీదే మా కొండ మాదే అని చెప్పేసి ద్రోహం చేసే తల్లిదండ్రులు లేకపోలేదు, ద్రోహం చేసే అన్నదమ్ముడు లేకపోలేదు, ద్రోహం చేసే అక్క చెల్లెలు లేకపోలేదు. అయితే ఈ ద్రోహం వెనక ఉన్న ఆ అసత్యాన్ని నువ్వు, ఆ బాధను నువ్వు పడలేవు కనుక నేనే నీతో వచ్చి ఆ బాధను తొలగిస్తాను. చెప్పడం కదండి గట్టిగా. హల్లెలూయా. నేనే వచ్చి మీకు ఆ బాధను ఏం చేస్తాను? తొలగిస్తాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. దేవుడు మనకి మరి దేవునికి మనం లోబడితే, దేవునికి కానీ మనం లోబడితే దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఎన్నో అద్భుతంగా ఉంటాయి. కానీ దేవునికే మనం లోబడకపోతే, కానీ దేవుని మాటే మనం వినకపోతే, కానీ దేవుని మాటే మనం అంగీకరించకపోతే ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయోజనం అనేది ఏం లేదు. ఉదాహరణకి మనం చూసినట్లయితే సమయలు యెషయా దగ్గరికి వెళ్తాడు. యెషయా దగ్గరికి వెళ్ళి, యెషయా గారు, నీ కుమారుల్లో ఒక కుమారుణ్ణి దేవుడు రాజుగా చేయబోతున్నాడు అని చెప్తాడు. నీ కుమారుల్లో ఒకరిని దేవుడు రాజుగా చేయబోతున్నాడు అని చెప్తాడు. అయితే యెషయా అక్కడ ఏం చేస్తాడంటే చాలా సంబరపడతాడు, చాలా సంతోషపడతాడు, చాలా అతడు ఆనందపడతాడు. హల్లెలూయా. కారణం ఏమిటంటే ఒక సామాన్యమైన దైవ సేవకుడే నా ఇంటికి వచ్చి దేవుని ప్రేరేపణతో నా ఇంట్లో ఉన్నవాడు ఒకడు రాజుగా నియమించబడతాడు అని చెప్పినప్పుడు, ఒక సామాన్యమైన దైవ సేవకుడే నా ఇంటికి వచ్చి చెప్తే నాకు ఎంత సంతోషం ఉంటే, సరాసరికి దేవుడే నా ఇంటికి వస్తే, దేవుడే మీ ఇంటికి వస్తే, దేవుడే మీ ఇంటికి వచ్చి చెబితే, దేవుడే నీతో ఉండి చెబితే నీకు ఇంకా ఎంత సంతోషం ఉండదు. ఏమైనా? హల్లెలూయా. ఒక సామాన్యమైన వ్యక్తి వచ్చి చెబితేనే నీకు ఎంత సంతోషమైనప్పుడు, దేవుడు వచ్చి చెబితే నీకు ఇంకా ఎంత సంతోషం ఉంటుంది. ఏమైనా? హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, నేను నీతో పాటు వస్తాను. నువ్వు భయపడద్దు, నువ్వు జడవద్దు, నువ్వు దిగులు పడద్దు అంటాడు. మరొక మాట, కొరినేలు ఇంటికి చర్మకారుడు ఇంట్లో ఉన్నట్టు సీమోను అనబడినట్టు పేతురు గారు ఉన్నారు. పేతురు గారు దైవజనుడిగా కొరినేలు ఇంట్లోకి వస్తే కొరినేలు ఒక్కడే రక్షించబడలేదు, కానీ కొరినేలుతో పాటు ఉన్నవాళ్ళు, కొరినేలు కుటుంబం మొత్తం కూడా రక్షించబడింది. చెప్పబడింది గట్టిగా. ఒక దైవజనుడు నీ ఇంటికి వస్తే అంత సంతోషమైనప్పుడు, ఒక దైవజనుడే నీ ఇంటికి వచ్చినప్పుడు అంత ఆనందమైనప్పుడు, దేవుడే మన ఇంటికి వచ్చినప్పుడు ఇంకా ఎంత ఆనందాన్ని మనం పొందుకుంటాము. హల్లెలూయా. ఆ ఆనందం పొందుకోవడానికి దేవుడు మనకు చెప్తున్నట్టు ఆ 6వ వచనం మరొకసారి చదవండి. 6వ వచనం,
భయపడకుడి, వారిని చూచి నువ్వు దిగులు పడకుడి, నీతో పాటు వచ్చువాడు మన దేవుడైన యెహోవాయే. శేఖర్ని చెప్పండి, భయపడతామేమో ఈ మే నెలలో, భయపడకూడదు. చెప్పు ఈ నెల చెప్పు, ఈ నెల చెప్పు, భయపడద్దు. ఈ నెలలో, ఈ మే నెలలో నువ్వు భయపడద్దు. నీతో పాటు ఎవరు రాబోతున్నాడు? నీ రాజు రాబోతున్నాడు. చెప్పు గట్టిగా, నీతో పాటు ఎవరు రాబోతున్నాడు? అయ్యా చెప్పండి, శేఖర్ని ఇచ్చి హ్యాపీకి చెప్పండి, హ్యాపీకి చెప్పండి. ఈ మే నెలలో దేవుడే నీతో రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మాటిస్తున్నాడు. దేవుని బిడ్డ, మనుషుడు కదా మాటిస్తున్నాడు. మనుషుడు మాటిస్తే తప్పుతాడు, మనుషుడు మాటిస్తే తప్పుతాడు, కానీ దేవుడు మాటిస్తే తప్పడు. హల్లెలూయా. నా ప్రశ్న ఏమిటంటే దేవుడు మనతో వస్తే ఏం చేస్తాడు? ఏమైనా? హల్లెలూయా. నా ప్రశ్న, దేవుడు మనతో వస్తే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఒక మాట ముగిస్తాను. ఇందులోనే కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈ వాక్యం చదవగానే నేను ముగియలేదన్నా చూడబాకండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనతో వస్తే ఏం చేస్తాడు చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. 20:19. యోహాను సువార్త 20:19. చదువుతుంది. ఆదివారము సాయంత్రకాలమున శిష్యులు యూదులకు భయపడి తాను కూడి ఉన్న ఇంటి తలుపులన్నీ కూడా మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, అండర్లైన్ చేసుకోండి, హల్లెలూయా. యేసు మన ఇంటికి వస్తే మనకి కలిగే ఆశీర్వాదం ఏంటంటే మీకు సమాధానం వచ్చేసింది. కొట్టండి గట్టికి సపట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఏం సపట్ దెబ్బలు కూడా సంతోషంగా లేదు. మనుషులు కానీ వస్తుంది, యేసయ్య వస్తానంటున్నాడు. ఎవరు వస్తున్నారట? యేసు ప్రభు వారు వస్తున్నారంట. శిష్యులందరూ భయపడి తలుపు వేసుకొని భయపడతా ఉంటే, గడగడలాడుతూ భయపడుతూ ఉంటే, భయపడుతున్న వారి మధ్యలోకి యేసు వచ్చాడట. హల్లెలూయా. మీ మధ్యలోకి దేవుడు వచ్చాడట. ఇప్పుడు మళ్ళొకసారి షేకండి చెప్పుకోండి. నీ దగ్గరికి ఎవరు వచ్చారు? షేకండి చెప్పుకోనమ్మా. ప్రతిసారి నేర్పించాల్సి వస్తుంది. హల్లెలూయా. యేసు చేంజ్ చేశాడు. ఏమన్నాడు? యేసు వచ్చి ఏమన్నాడు? మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సమాధానం లేకుండా ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. చెప్పండి. ఈరోజు సమాధానం లేని కుటుంబాలు, సమాధానం లేని దేశాలు, సమాధానం లేని రాష్ట్రాలు, సమాధానం లేని సంఘాలు, సమాధానం లేని కంపెనీలు, వగేరా 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 ఎన్నో సమాధానం లేక కూలిపోయి ఎన్నెన్నో మన భారతదేశంలో కనబడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబాల్లో అసలు సమాధానం అనేది ఉండదు. సమాధానము కరువైపోతుంది. వారి మధ్యలో సమాధానము కరువైపోతుంది. భర్త గదిలో ఉంటే భార్య ఈ గదిలో, పిల్లలు ఒక గదిలో ఉంటే తల్లిదండ్రులు ఒక గదిలో, ఎవరిష్టం వారిదే. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళే ప్రవర్తిస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా చాలా మంది సమాధానము అని పేరు పెట్టుకుంటారు. వారి పేరుకు మాత్రమే సమాధానము. రోజంతా తనులాడుకుంటూ ఉంటారు, రోజంతా గుద్దులాడుకుంటూ ఉంటారు, రోజంతా భయంకరమైన పరిస్థితుల్లో నిందలేసుకుంటూ ఉంటారు, ఒకరినొకరు గాయపరుచుకుంటూ ఉంటారు, ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ ఉంటుంటారు, ఒకరిని అగౌరవపరుచుకుంటూ ఉంటుంటారు, ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు, ఒకరి పట్ల ఒకరి నిందలు వేసుకుంటూ ఉంటుంటారు. ఈ నిందలు, ఈ సమాధానం లేని కుటుంబాలు ఎన్నో మన మధ్యలో కనబడుతున్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మన మధ్యలోకి వస్తే మనకి కలిగే ఆశీర్వాదం ఏందయ్యా అంటే, చింతలో ఉన్న నిన్ను, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న నిన్ను, సమాధానం లేని నిన్ను, అంధకారంలో ఉన్న నిన్ను, అనారోగ్యంతో బాధపడుతున్న నిన్ను,
ఒక సమస్య బయలుకి మరొక సమస్య, మరొక సమస్య బయలుకి మరొక సమస్య నిన్ను పట్టి పీడిస్తూ, నిన్ను పిండి చేస్తూ, పిప్పి చేస్తూ ఉంటే ఆ కలవరానికి భయపడుతూ ఇక ఇదే కదా నా బ్రతుకు అని చెప్పేసి నీ హృదయంలో లేనిపోయిన అసమాధానాన్ని తెచ్చుకొని ఇక ఇది జరిగేది కాదులే, ఇక ఇది మారేది కాదులే, ఇక ఇతడు చేసేది కాదులే, ఇది నాకు దక్కేది కాదులే, ఇక ఉన్నన్నాళ్ళు ఇలాగ బ్రతకటమే అని అనామత్తులో బ్రతుకుతున్న నీకు ఆయన వస్తే మాటిచ్చేది ఏమిటంటే, నీకు ఏ సమాధానాన్ని అయితే కోల్పోయావో, నువ్వు ఏ సమాధానానికి అయితే దూరం అయి ఉన్నావో, ఏ సమాధానం నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నదో సమాధానం లేకుండా ఆ సమాధానాన్ని నీ ఇంటికి ఆయన తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉదాహరణకు మనం చూస్తున్నట్లయితే సముద్రం దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, సముద్రము కెరటాలతో పైకి లేస్తూ ఉదయం నుంచి సాయంత్రం దాకా కెరటాలు లేస్తూ నిమ్మలం లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది సముద్రం. అదే నువ్వు నది దగ్గరికి వెళ్ళి చూసావనుకో, నది చాలా నెమ్మలంగా కనబడుతుంది. సమాధానముగా, నిశ్శబ్దంగా అక్కడ కూర్చోవాలని, మాట్లాడుకోవాలని, మనసిప్పి మాట్లాడుకోవాలని అక్కడ అనిపిస్తుంది. కారణం ఏంటంటే నది ఏం చేసిందంటే సమాధానానికి గుర్తుగా కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. నీ యొక్క జీవితాన్ని నది వలె నీకు సమాధానంగా ఉండేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నది ఏ విధంగా సమాధానంగా ఉంటుందో, నది ఏ విధంగా సమాధానంతో నిమ్మలంగా ఉంటుందో, అలాంటి సమాధానాన్ని, అలాంటి సంతోషాన్ని దేవుడు మన జీవితానికి కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. సమాధానం లేని నీకు ఆయన ఏం చెప్తున్నాడంటే, సమాధానాన్ని ఇవ్వటానికి నేను వస్తున్నాను. ఎవరిథింగ్ ఏదైనా పర్వాలేదు, నీ సమస్య ఏదైనా పర్వాలేదు, కానీ ఆ సమస్య వెనక ఉన్న విషయంలో ఒక గొప్ప నిదర్శనాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సమాధానం లేని బ్రతుకు, చదువుకొని జాబు లేక సమాధానం లేక, భర్త ఉంటే కూడా ప్రయోజనం లేకుండా, భార్య ఉంటే ప్రయోజనం లేకుండా, పిల్లలు పుట్టి కూడా ప్రయోజనం లేకుండా, ఇంటికరాయి కట్టుకోలేని అసమాధానం, ఎన్నో అసమాధానమైన విషయాల మధ్యలో నలిగిపోతున్న మన జీవితానికి దేవుడు చెప్తున్నది మాట, నేను కానీ నీ దగ్గరికి కానీ వస్తే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చేది ఏమిటంటే సమాధానము. హల్లెలూయా. ఈ సమాధానాన్ని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ సమాధానము కావాలని కొని ఆశపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ సమాధానంతో నింపబడి ఈ సమాధానమే దేవుని సమాధానంగా భావించి నడవాలని ఆశపడే వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఎంతైనా కనబడుతుంది. ప్రతి కుటుంబంలో సముద్రం మీద వచ్చే కెరటాలు లేచినట్లుగా, ప్రతి విషయంలో కెరటాలు ఏ విధంగా ఎగిరెగిరి పడుతున్నాయో, కుటుంబంలో కూడా కొన్ని సందర్భాలు భార్య ఎగిరిపడటం, భర్త ఎగిరిపడటం, పిల్లలు ఎగిరిపడటం, అసమాధానంగా ఉండటం, ఒకరిని ఒకరు కూడా నిందించుకోవడం, కెరటాలు పైకి లేసినట్లుగా నీ జీవితం కనబడుతుందా? దేవుడు చెప్పబోతున్నాడు, నది వలె నీకు సమాధానాన్ని నేను ఇవ్వబోతున్నాను. కొట్టండి గట్టిగా. నది వలె మీకు సమాధానాన్ని నేను ఇవ్వబోతున్నాను. కొన్ని కుటుంబాల్లో అసలు సమాధానము అనేది అసలు వాళ్ళ కుటుంబంలో ఉండదు. సమాధానం అనేది వాళ్ళ జీవితాల్లో కనబడదు. ఆ మాత్రం మీకు చెప్పాను అనుకుంటా. నేను ఒక ప్రాంతంలోకి ఇలాగే వాక్యం చెప్పడానికి పిలిస్తే, మరి నాకు 2 రోజులు, చివరి రోజు 2 రోజులు నాకు సమయం ఇచ్చారు. ఫస్ట్ రోజు ఆయన ఒక ఏమంటారంటే పశువుల డాక్టరు, రెండవది వచ్చేసి ఆయన దేవుని పరిచర్యలో ఉన్నాడు. ఉంటే అన్న మీరు కూడా రాండి అని చెప్పాడు. వాస్తవానికి నాకు కూడా ఒక రోజే సమయం, కానీ ఆయన పిలిచిన ఆయన రాలేకపోయాడు కనుక అన్న 2 రోజులు మీరే చెప్పండి అని చెప్పాడు. 2వ రోజు మీరు చెప్పండి అని చెప్పాడు. 2 రోజులు నేను చెప్పడానికి ఉన్నాను అక్కడ ఉన్నప్పుడు మరి నాకు నైట్ మీటింగ్ అయిపోయిన తర్వాత, ఆ ప్రార్థన కోడిక అయిపోయినాక, మీటింగ్ అంటే పెద్ద మీటింగ్ కాదు, చిన్న సభలాగా ఇంటి ముందుగా పెట్టుకున్నారు. ఒక చిన్న గది ఇచ్చారు. ఆ గదిలో మేము కొనుక్కున్నాము. మాతో పాటు ఇంకొక 2 ఉన్నారు, గూడూరుకి సంబంధించిన వారికి. అయితే
వాళ్ళిద్దరూ ఆయన దాదాపు అప్పటికి ఆయనకి 25,000 30,000 దాకా వస్తుంది శాలరీ. కానీ దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాడు. కానీ నేను 2 రోజులు అక్కడ ఉన్నాను. 2 రోజులు వాళ్ళిద్దరూ భార్య భర్తలు పలుకున్నట్టు కానీ, ఆ 2 రోజులు వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్నని పిలిచినట్టు కానీ, వాళ్ళ అమ్మని పిలిచినట్టు కానీ, ఒకరికొకరు మాట్లాడుకున్నట్టు కానీ 2 రోజులు మేము ఉన్నాం. 2 రోజులు అక్కడ నాకు కనబడలేదు. ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అసలు వీళ్ళు దేవుని పిల్లలేనా లేదా మన మనుషులేనా పరమనుషులా అనే ఆలోచన కొంత నాకు కలిగింది. అప్పుడు నేను అక్కడ ఉన్నంటి ఆ గదుల నుంచి పక్కకి, కిటికీల నుంచి పక్కకి చూస్తే అదే ఆ పక్కన పశువుల కొట్టం కనపడుతుంది. పశువుల కొట్టంలో గేదెలు ముందు మేత వేస్తే ఆ మేతను అది మేస్తా ఉండే కానీ ఆ గేదెలు కూడా ఒకటికొకటి మాట్లాడుకున్నట్టు కానీ ఒకరినొకరు పలకరించుకున్నట్టు కానీ నాకు కనపడలేదు. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. బయటేమో పశువులు, లోపల ఇంట్లోనేమో మనుషులు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకోలేదు, అవి కూడా ఒకరికొకరికి మాట్లాడుకోలేదు. మరి వాళ్ళ ఆ వాటికి వీళ్ళకి పెద్ద వ్యత్యాసం ఏముంది, తేడా ఏముంది? బట్ వీళ్ళు మనుషులు, అవి పశువులు. అంటే సమాధానం లేని జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు అని అక్కడ మనకి తెలియపరుస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు మనకి సమాధానాన్నే ఇవ్వడానికి వచ్చాడు కానీ వేరే ఏమి ఇవ్వడానికి మనకి దేవుడు రాలేదు. ఆయన మనతో వస్తే కలిగే ఆశీర్వాదం ఏమిటంటే మన కుటుంబంలో సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. నువ్వు కారం మెతుకులు తిన్నా తృప్తిగా ఉంటావు, పుణ్యాలు పోసుకొని తగిన తృప్తిగా జీవిస్తావు. కారణం ఏమిటంటే నీ ఇంట్లోకి ఏముంది, నీ ఇంట్లో ఏమున్నది? సమాధానం. అడిగిన ప్రశ్నకి మళ్ళీ జవాబు పొందుకుంటున్నారు. ఇద్దరు ప్రేమతో మాట్లాడుకుంటున్నారు, కుటుంబం ప్రేమతో మాట్లాడుకుంటున్నారు, కుటుంబం సంతోషంగా ఉంటుంది. సమాధానం ఉన్న ఇంట్లో ఇక అన్ని సంతోషమే, అంత ఆనందమే, అంత దీవెనే కలుగుతుంది తప్ప ఒకరి మీద ఒకరు కుట్ర కుతంత్రాలు ఏవి కూడా కనబడవు. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు నా ప్రశ్న ఏమిటంటే దేవుడు మనతో వస్తే మనకు కలిగే ఆశీర్వాదం ఏమిటంటే సమాధానం కలుగుతుందని దేవుడు చెప్పాడు. ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను ఈ మాట. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం. అలాగే కీర్తనల 147వ వచనం కూడా అధ్యాయం కూడా తీయండి. 66:12. యెహోవా, యెషయా 66:12 చదువుతుంది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించండి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు. అబ్బా, హల్లెలూయా. చూడండి ఏమన్నాడమ్మా? నది వలె సమాధానం అనేది మన యొద్దకు ఆయన పారచేయబోతున్నాడు. నది ఎలా ఉంటుందంటే నిమ్మలంగా ఉంటుంది, పోతా ఉంటాయి, వాటర్ పోతా ఉంటాయి లేకపోతే నిలబడి ఉంటాయి, కానీ శబ్దం ఏం చేయదు. అది సైలెంట్గా ఉంటుంది. అంటే కొన్ని కుటుంబాలు ఇంట్లో ఉన్నారా లేరా అని అన్నట్టుగా, కొన్ని కుటుంబంలో ఈ కుటుంబాలు అసలు వాళ్ళు ఉన్నారా లేరా, ఉన్నదే లేని తెలియదు అని అనుకుంటారు. కొన్ని కుటుంబాల్లో చెప్పని అవసరం లేదు. ఎందుకంటే ఆ పేళ్ళ బొగుల్తి, కొండల బొగుల్తి, ఇంకా తలుపులు బొగుల్తి, ఇంకా చేతులు ఏదైనా వస్తువు ఉందనుకో ఆ వస్తువు కూడా బొగుల్తి. ఎందుకు రాలేకపోయారనుకో చెప్పింది చేయలేదనుకో చేతికి దొరికిన బింది సిరాత్రు, చేతికి దొరికిన బకెట్ సిరాత్రు, చేతికి దొరికిన ఇంకా సెమ్మి సిరాత్రు. ఎప్పుడు ఇచ్చినా మీరు సిరేసారు, నా బాబతే మీరు కూడా. హల్లెలూయా. చూడండి, కానీ దేవుడు ఇక్కడ నిమ్మలాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు మన జీవితానికి. 127వ కీర్తన, 47వ కీర్తన. ఎవరిస్తే టైం అయిపోతుంది, అందుకని మీకు 2 మాటలు చదివి నేను ముగిస్తాను. 47:14 మత్తయి సువార్త 10వ అధ్యాయం కూడా తీసుకోండి. నీ సరిహద్దులలో, చూడండి అబ్బా, నీ సరిహద్దులలో, నీకున్న సరిహద్దు ఎక్కడికి ఉందో, ఆఫీస్ కాడికి పోయే సరిహద్దు, మీరు పని దగ్గరికి వెళ్ళే సరిహద్దు, ఇంటికి వచ్చే సరిహద్దు, యావత్తు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో నీకేమవుతుందట? సమాధానమే నీ అంట వస్తుందట. కొట్టే సపట్ల గట్టి. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఎనికిడిది ఏమొస్తుందట? సమాధానం. ఈ మే నెలలో దేవుడు
మీకు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేస్తున్నాడు, మీతో పాటు వచ్చి వాడును నేనే అని చెప్పి మీ ఇంటికి సమాధానం వస్తుంది అని చెప్తున్నాడు. మీ భార్య భర్తల మధ్యలోకి సమాధానం వచ్చిందని చెప్తున్నాడు. నీ పిల్లల మధ్యలోకి తల్లిదండ్రుల మధ్యకి సమాధానం వచ్చింది అని చెప్తున్నాడు. ఇప్పుడు వరకు అనారోగ్యంతో ఉన్నవా, అనారోగ్యం తొలగిపోయి నీకు సమాధానం రాబోతుందని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఈ నీకు కలుగుతాయ్యా అంటే ఫస్ట్ స్కిట్ లో మీకు చూపించాను. నీకు సమాధానం రావాలన్నా, నీకు ఆశీర్వాదం రావాలి అన్నా ఫస్ట్ స్టార్టింగ్ లో నీకు ఒక చిన్న స్కిట్ చూపించాను. వాటిల్లో ఉన్న వాటిని నువ్వు అన్నిటినీ కన్నా దూరం చేసుకోగలిగితే ఈ సమాధానం నీదే. కొట్ట చప్పట్ల గట్టిగా. హల్లెలూయా. 10:13 మత్తయి సువార్త 10:13. ఆ ఇల్లు యోగ్యమైనదే గాని అయితే నీ సమాధానము దాని మీదకి వచ్చును. ఒకవేళ బట్ సుమి అది అయోగ్యముగా అయిన ఇల్లే గాని అయితే మీ సమాధానం మళ్ళీ వెంటనే మీకు తిరిగి వస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా. నువ్వు యోగ్యమైన వాడివి అయితే, నువ్వు యోగ్యమైన పురుషుడివే కానీ అయితే, నువ్వు యోగ్యమైన పురుషురాలివే కానీ అయితే, నువ్వు యోగ్యమైన కుటుంబానికి సంబంధించిన వ్యక్తివి అయితే నీ మీదకి సమాధానం వెంటనే వస్తుందట. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఏమన్నారంటే అది అయోగ్యమైనది కానీ అయితే నువ్వు వారి ఇంటికి వెళ్ళినప్పుడు నీ కాళ్లకు నుండి దుమ్ము దులిపిరా, రేపు పరలోకంలో అది సాక్ష్యం చెప్తుంది అని చెప్పింది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీవు యోగ్యమైన దానివిగా ఉండాలి అని ఆ సమాధానాన్ని నువ్వు పొందుకోవాలని చెప్తున్నా. సమాధానం అంటే ఒకటి కాదండి, ఎన్నో సమాధానాలు. ఒక భార్య భర్తల మధ్యలోనే కాదు, ఒక అనారోగ్యం మధ్యలోనే కాదు, ఒక వ్యాపారం మధ్యలోనే కాదు, ఎన్నో విషయాల్లో ఇది లేదు అనే దానికి రాకుండా ప్రతి విషయంలో నీకు మాత్రం సమాధానం రాబోతుంది. కొట్రా సపట్లో. ప్రతి విషయంలో నువ్వు నమ్మితే, ప్రతి విషయంలో నువ్వు విశ్వసిస్తే, ప్రతి విషయంలో దానికి నువ్వు స్పందిస్తే ఖచ్చితంగా ఆ సమాధానం నీ మీదకి వస్తుంది. నువ్వు యోగ్యురాలుగా మార్చబడతావు. సంఘం మీదకి కూడా సమాధానం రావాలి. ఒక మాట చదివి నేను ముగిస్తా. అపోస్తుల కార్యం 9:31. అపోస్తుల కార్యం 9:31. కావున వాటంతటా అదిగో చూడు, సంఘము క్షేమాభివృద్ధి అంటే సమాధానం. సంఘము క్షేమాభివృద్ధి సమాధానము కలిగి ఉండెను. హల్లెలూయా. ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో అంటమ్మా తల్లి? యోదయ అంట, గలిలయ అంట, సమరయ దేశములో ఆయా ప్రాంతాలలో సంఘం అంట ప్రతి విషయంలో క్షేమాభివృద్ధి పొందుతుందట. క్షేమాభివృద్ధి పొందుతూ సమాధానం కలిగి ఉంటుందంటే. హల్లెలూయా. ఆయా సమయంలో శంషాబాద్లో, మణికొండలో, కోంపల్లిలో అనే కాదు కానీ ఏ ప్రాంతంలో మీరు ఉంటారో ఆయా ప్రాంతంలో మనం ఏం చేయబోతున్నామంట? సమాధానం పొందబోతున్నామంట. అంటే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నా, ఎవరి కింద పనిచేస్తున్నా, ఎవరి నీ కింద పనిచేస్తున్నా, ఏ విషయంలోనైనా నీకు మాత్రం సమాధానం రావటం ఖాయం అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు ఖాయం అంటే, ఎందుకు ఖాయం అని చెప్తున్నాడు? నేనే మీతో ఏమన్నాడు? ఫస్ట్ మన మూలవాక్యంలో ఏమన్నాడు? మీతో కూడా వచ్చువాడును నేనే. ఆయనే యెహోవాయే. మీతో ఎందుకు వస్తాడయ్యా అంటే మీరు ఎక్కడన్నా సిక్కుబడి ఉంటారేమో, ఆ సిక్కుబడిన కాడ మీకు సమాధానాన్ని ఇవ్వడానికి. మీరు ఎక్కడ ఉండి మిమ్మల్ని మీరు పురుకొల్పించుకోలేకపోతున్నారో, మిమ్మల్ని మీరు సాధువు చేసుకోలేకపోతున్నారో అక్కడికి వచ్చి నీకు సమాధానాన్ని ఇవ్వటానికి. మీరు ఎక్కడికైనా వెళ్ళి ఒకవేళ అక్కడ మోసపరమైన విషయంలో పడిపోతారో, ఆ పడిపోయిన దగ్గర నుంచి లేవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ లేవలేక అక్కడే సతిగా పడుతున్నారు కదా, అక్కడికి వచ్చి ఆ సమాధానాన్ని నేను మీ
మీకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఈ సమాధానాన్ని మీ దగ్గర నేను కోరుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ 5 సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి, దేవుడు మనతో పాటు వస్తే మనకు కలిగే ఆశీర్వాదంలో మొట్టమొదటిది సమాధానం. ఇంకా 4 ఉన్నాయి. ఇంకా ఆయన మనతో పాటు వస్తే ఇంకా ఎన్ని ఆశీర్వాదాలు. బట్ నేను ఇవన్నీ ఈరోజు మీకు చెప్పను. దేవుని చేతుల తర్వాత చూద్దాం. అయితే కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన మనతో పాటు వస్తే మనశ్శాంతి లేని మనకి, సమాధానం లేని మనకి, ఇరిగిపోయిన మనకి, తూలిపోయిన మనకి, సావే ఇక నాకు అని అనుకున్న మనకి, ఇక జీవితమే లేదు నాకు అనుకున్న మనకి, ఇక బ్రతికే లేదు నాకు అనుకున్న మనకి, ఈ భూమి మీద బ్రతికిన ఒకటే, సచ్చిన ఒకటే, ఇక లాభం లేదులే అనుకున్న మనకి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నీకు 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 సమాధానాన్ని ఇచ్చిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు సమాధానాన్ని బ్రతకబోతున్నావు ఈ మే నెలలో. హల్లెలూయా. అడుగు, నువ్వు ప్రభుని అడుగు. అయ్యా నాకు సమాధానాన్ని ఇవ్వడానికి నాతో పాటు వచ్చినానని నువ్వు చెప్పావు కదా, నాకు సమాధానాన్ని ఇవ్వయ్యా. ఇక్కడ ఈ విషయంలో నేను సమాధానం లేవు, కోల్పోయానని చెప్పేసి నువ్వు ప్రభు దగ్గర కానీ అడగలిగినట్లయితే ఆ సమాధానాన్ని నీకు ఇచ్చి అవతలకి దాటిపోతాడు ఆయన. హల్లెలూయా. నీకు ఆ సమాధానాన్ని ఇవ్వకుండా నీ దగ్గర నుంచి ఆయన దాటిపోడు. నీకు ఖచ్చితంగా ఈ మే నెలలో సమాధానాన్ని ఇచ్చి తీర్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం నీకు కావాలి అంటే ఈరోజు రాసుకొని స్కిట్లో రాసుకొని వచ్చినట్టు ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ సందర్భాలను ఇరుకు ద్వారానికి పోయేదానికి నువ్వు ఇష్టపడినట్లుగానే అయితే దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ ఎంత ఉంచుతాడు. దేవుడి మాటలు దీవించి తన ఎన్నికలలో నింపుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో మరి దైవ సేవకులు ఉన్నారు. వారు ఒక 20 నిమిషాలు మనతో ఉండి బల్లాను గురించి, ఈరోజు బల్లా ఉంది కనుక బల్లాను గురించి కొన్ని విషయాలు మనకు 20 నిమిషాలు మనకు పూర్తి చేస్తారు. మరి టైం కూడా అయింది కాబట్టి మీరు సిద్ధపడి ఈ బల్లాను గురించి సిద్ధపడి శ్రద్ధగా ఆసక్తి కలిగి వినాలని మనం చేస్తున్నాను. వయసులో చాలా పెద్దవారు, వయసులో పెద్దవారు, ఆత్మీయుల్లో పెద్దవారు, అనుభవంలో కూడా మరి చాలా పెద్దవారు. రేపు ఆయన వయసు వచ్చే అందరికీ మనం నిలబడటమో లేదు. దేవుడు ఆయనకి ఆరోగ్యాన్ని ఇంకా ఇచ్చి ఇంకా ఆయన బలంగా వాడుకోవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. అయ్యగారిని ఇక్కడికి నేను ఆహ్వానిస్తున్నాను. మనతో పాటు ఒక 20 నిమిషాలు దేవుని వాక్యాన్ని మరి పంచుకుంటారు. చప్పట్లు కొట్టి అయ్యగారు